ఇక తాతను ఏం మాయ చేశావే 81 ఏళ్ళ తాత వృద్ధుడిపై వలపు వల. 81 ఏళ్ళు ఉన్నాడు మనవాడు, మంచి పనిమంతుడే ఉన్నాడు. రూపాయలు 7.11 లక్షలు చోరీ హైదరాబాద్ లో ఘటన. 14 పేజీ. 7,11,000 ఇచ్చేసిందట. తాతకు వలపు వల. ఎన్నో పేజీ? 14 అంటే లాస్ట్ పేజీ అన్నట్టు. ఓకే ఓకే. ఏడి తాత? ఓ తాత, తాతను ఏం మాయ చేశావే 81 ఏళ్ల వృద్ధుడిపై వలపు వల. హైదరాబాద్కు చెందిన ఓ 81 ఏళ్ళ ఇంకా 19 తక్కువనే సార్కు. 81 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్లు వేసిన వలపు వల మాయలో పడి 7.11 లక్షలు పోగొట్టుకున్నారు. గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి తన పేరు మాయా అని పరిచయం చేసుకున్న యువతి తీయటి మాటలకు బోల్తా పడి జేబులు ఖాళీ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన వృద్ధుడి 81 వాట్సాప్కు జూన్ మొదటి వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ మెసేజ్లు వచ్చాయి. వృద్ధుడు ఆ కాల్కు స్పందించగా ఆ అవతలి అయితే ఇక్కడ తప్పుపోయింది, అవతలి అని పడ్డది. ఆంధ్రజ్యోతిలో అచ్చులు తప్పుపడ్డాయి. అవతలి వైపు అమ్మాయి మాట్లాడింది. మృదువైన గొంతు తీయటి మాటలతో వృద్ధుడిని ఆకట్టుకుంది. తన పేరు మాయా రాజ్పూత్ అని పరిచయం చేసుకున్న ఆ యువతి ప్రేమగా మాట్లాడుతూ వృద్ధుడిని తన మాయలో పడేసింది. కొద్ది రోజుల తర్వాత తన కష్టాలు చెప్పుకొని బాధపడుతూ వృద్ధుడిని ఆర్థిక సాయం అడగడం ప్రారంభించింది. ఆసుపత్రి ఖర్చులు, తనాఖా పెట్టిన ఆభరణాలు విడిపించడం, ఫ్లాట్ రిజిస్ట్రేషన్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు, ఇలా రకరకాల కారణాలు చెప్పి వృద్ధుడి నుంచి విడతల వారీగా 7.11 లక్షలు తీసుకుంది. వృద్ధుడు ఆ డబ్బులు తిరిగి వసూలు చేసే ప్రయత్నం చేయగా మాయా రాజ్పూత్ మాయమైపోయింది. దీంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధిత వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది. 81 ఏళ్లకు ఏం తాత నీ పని? మాత్రమే ఉన్నాడు. 81 ఏళ్ళకా? కలిసి రవిలు లేకపోతే ఇట్లా లేకపోతే ఫోన్లోనే నడిచింది ఆ కథ. ఫోన్లోనే తాత ఇంకా కలిసి ఏం చేయమంటావు తాతరి? అప్పుడు ఎన్టీ తివారి గారు 83 ఏళ్ళు అయినా కానీ ఆయన కూడా ఎన్టీ తివారి గారు ఆయన కట్టెలు చేతులు పట్టుకొని నడిచే కాలానికి కూడా ఆయన కార్యక్రమం ఆయన. ఇదే ఆంధ్రజ్యోతిలో ఆ తర్వాత కరెక్ట్ గా వారం 10 రోజులకు వార్త వచ్చింది. హెడ్లైన్, విశాఖ తీరంలో తివారి తమ్ముడని ఒక హెడ్లైన్ పెట్టారు అప్పుడు ఆంధ్రజ్యోతిలో. అయితే ఆంధ్రజ్యోతి ఛానల్ ఓపెన్ కావడమే దాంతో స్టార్ట్ చేశారు.